ఏదైతే ఎల్బీ నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలం జరిగిన బైక్ దొంగతనాలకు సంబంధించి మల్లె భరత్ కుమార్ని అనే అక్యూజ్డ్ని ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడే డివిఎం కాలేజ్ దగ్గర ఎల్బీ నగర్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే పల్సర్ బైక్స్ ఏవైతే కొత్తగా పల్సర్ బైక్స్ ఉంటాయో వాటిని పల్సర్ బైక్స్ మాత్రమే ఇతను దొంగతనం చేసి వాటిని వేరే వాళ్ళకు 20,000 నుంచి 30,000 వరకు అమ్ముతున్నాడు. ఇతను కొన్ని క్యాషు ఆన్లైన్ ద్వారా కొంత నగదు రూపంలో తీసుకుంటూ ఇతను కూడా ఒక చిన్నయ్య అలియాస్ కిట్టు అనే అతన్ని కూడా ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతాడు. ఇతను బీడిఎల్ బానూరులో ఉంటాడు. అతని ద్వారా కొన్ని బైక్స్ ఇతను అమ్మడం జరిగింది. అతను రీసేల్ చేసి అతను కూడా కొంత ఎక్కువ అమౌంట్కి అమ్ముకొని అతను కొన్ని బైకుల్ని 5 బైకుల్ని కూడా అతను అమ్మడం జరిగింది. మొత్తం 18 పల్సర్ బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 పల్సర్ బైకులు, హైదరాబాదు సిటీ పోలీస్ పరిధిలో 7 పల్సర్ బైకులు, సైబరాబాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 1 బైకు, మొత్తాన్ని కూడా ఈ భరత్ కుమార్ ద్వారా ఈ చిన్నయ్య అలియాస్ కిట్టు ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరైతే భరత్ కుమార్ ఉన్నాడో ఇతను ఓల్డ్ అఫెండరు, ప్రొద్దుటూరుకు సంబంధించిన వాడు, కడప జిల్లా, ఏపీ స్టేటు. ఇతను ఇంటర్ స్టేట్లో చాలా దొంగతనాలు చేసినాడు. ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఎక్కడ ఒక ప్రీవియస్ 22లో పోక్సో యాక్ట్లో కేసు ఉన్నది. 9 హెచ్బీ నైట్ కేసులు ఉన్నాయి. బద్వేల్ పిఎస్లో ఒక 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. ఇతను డిసెంబర్లో బద్వేలు జైలు నుంచి రిలీజ్ అయినాక జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 18 బైకుల్ని దొంగతనం చేయడం జరిగింది. ఇతన్ని ఈ బైకులన్నీ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా సుమారుగా ఇవన్నీ కూడా కొత్త పల్సర్ బైకులు 18 లక్షల వర్తు ఉంటాయి. ఇతన్ని ఇక్కడ డివిఎం కాలేజీలో అరెస్ట్ చేసినాము. ఇతని లీడ్ మీద ఈ చిన్నయ్యని కూడా బీడిఎల్ బానర్లో అరెస్ట్ చేసి అతని కాడ కూడా ఒక బైకు రికవరీ చేయడం జరిగింది. ఇతని ఫేస్బుక్ ద్వారా ఈ చిన్నయ్య ఇతనికి పరిచయము.